ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ స్టార్స్ 143 ఛానల్. ఇవాళ అయితే మనము కథ వినబోతున్నాం. మమ్మీ, ఆ కథ పేరు ఏందో చెప్తావా? ఏం కథ చెప్తానం బాబు? ఎద్దు ఇంకా గర్వం. ఎద్దు ఇంకా గర్వం. ఇంకా లేదు అక్కడ. ఎద్దు గర్వం. ఓకే గైస్, ఎద్దు గర్వం. ఓకే మమ్మీ స్టార్ట్ చేద్దామా? ఓకే పిల్లలు, బెడ్ అండ్ స్టోరీ విందామా మరి? విత్ మోరల్. ఓకే. ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్లే సంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు. ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా, చాలా చూడముచ్చటగా తయారు చేసేవారు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది. రాముడనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి బండి కట్టారు. గుడి ముందర నుంచోబెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతిచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు. ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకొని భ్రమపడ్డాడు. రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీ బయటికి పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయి అనుకున్నాడనుకోండి. ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు ఏమైంటదబ్బా? నువ్వే చెప్పండి. మళ్ళీ ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుని విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకెళ్ళి వెళ్ళారు. విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది, అందరూ రాముణ్ణి మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడి పాయి వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముణ్ణి ఎడ్లపాకలో తీసుకువెళ్ళి అక్కడ వదిలేశారు. ఎవరు దండాలు పెట్టలేదు. అప్పుడు రాముడికి అర్థమైంది, మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని. అంటే దీనివల్ల నీతి ఏమని అర్థమైంది చింటూ? మనుషులు పనిని చూసి మెచ్చుకుంటారు, ఆకారాన్ని చూసి కాదు. అంతేనా? ఎప్పుడు కానీ మనకు ఎక్కువ గౌరవం ఇస్తున్నారంటే మనం మంచి పని చేస్తే మనకి ఎవరైనా మంచిగా గౌరవం ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. అంతే తప్ప మనం ఎలా ఉండామనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. కాకపోతే మనం చేసే పని మీద ఎక్కువ ఉంటుంది. ఓకేనా? నీకేం అర్థమైంది చిట్టల్లి ఈ స్టోరీలో నీతి? అర్థం కాలే? అవును మమ్మీ. స్వీటీ, నీకేం అర్థమైంది? అసలు స్టోరీ వినింటేనే కదా. నీకేం అర్థమైంది చిట్టల్లి? ఓకే గాయ్స్, మీకేం అర్థమైందో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మీకు మరిన్ని పిట్ట కథలు, బుర్ర కథలు ఇంకా మరెన్నో కావాలనుకుంటే
ప్లేలిస్ట్ పిట్ట కథలు బుర్ర కథలు అని ఉంటుంది, చూసి మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో or story. Bye bye. Thank you for watching. More educational related videos also available in playlist. You can watch it. Math tricks, English learning, all the videos will be available. Thank you, bye bye. Bye See bye. you next video. Thank you for watching again. Bye. ఇలాంటి మంచి మంచి తెలుగు కథలు చిన్నపిల్లలకు సరదాగా కాసేపు కథలు నవ్వుకోవడానికి మంచి మంచి నవలలు ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీషు. పిల్లలు తెలుగు స్టోరీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వీడియోస్ కూడా ఉంటాయి అవైలబుల్లో. సో అవి చూసి మీరు ఈజీగా ఇంగ్లీష్ని కూడా నేర్చుకోవచ్చు. ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి. చిట్టి తల్లి పిల్లలు షార్ట్స్లో రీమేక్స్ సాంగ్స్ కూడా చేసి ఉన్నారు. అవి చూసి ఎంజాయ్ చేసి ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.